మంచి ఆలోచన అంటే మంచి ఆలోచనలు అంటే ఆ! మంచి ఆలోచనలు అంటే మనకి ఉపయోగపడాలి. నెగెటివ్ థింకింగ్ ఉండాలి. ఇప్పుడు అంటే ఫ్యూచర్ గురించో లేకపోతే పాస్ట్ గురించో ప్రెజెంట్ వదిలేసి ఆలోచిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? ఈరోజు నేను కలెక్టర్ అయిపోవాలి, లేకపోతే డాక్టర్ అయిపోవాలి, లేకపోతే ఇంజనీర్ అయిపోవాలి అనుకుంటే అయిపోతామా? లేదు, ప్రెజెంట్ వర్తమానం మనం కష్టపడాలి, బాగా చదవాలి. ఎప్పుడైతే చదువుతామో భవిష్యత్తు యొక్క లక్ష్యాన్ని ఈజీగా రీచ్ అవుతాం. కానీ చదవకుండా ఇప్పుడు నేను అయిపోవాలంటే అవ్వలేదు. అలాగే గతాన్ని ఆలోచించి ఏమైనా ఆలోచించడం వల్ల ఏమైనా ప్రయోజనం వస్తుందా? సౌండ్ వచ్చింది. లేదు. వీటిని వేస్ట్ థింకింగ్ అంటారు. ఇక నెసరీ థింకింగ్స్ అంటే అనవసర ఆలోచనలు. బయట వాళ్ళకి ఇతరుల విషయాలు పట్ల శ్రద్ధ చూపెట్టుకోవడం, ఇవన్నీ అనాశతో ఆలోచనలు. ఈ 4 కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి ఒక నలుగురు కుమారులు ఉంటారు. ఆ నలుగురు కుమారులు పెంచి పెద్ద అయిన తర్వాత ఆ యువకులకి వివాహం చేయడం జరుగుతుంది. ధనవంతుల కుటుంబాలు కాబట్టి ధనవంతులైన కన్యలను వివాహం చేయడం జరుగుతుంది. ఆ నలుగురు కన్యలు ఈ యొక్క ధనవంతుల కుటుంబంలోనికి రావడం జరుగుతుంది. అయితే ఆ నలుగురికి ఆ ఇంటి బాధ్యత అప్పచెప్పాలని ఆలోచన చేస్తారు ఆ ఇంటి యజమానులు. కానీ ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలో ఒకరికి ఇస్తే ఒకరికి కోపం. ఎందుకంటే అందరూ కూడా మంచి ధనవంతుల కుటుంబంలోనే వచ్చినవారు. అందుకోసం ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే యజమానురాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో వాళ్ళు ఆ నలుగురిని దగ్గరికి రమ్మని చెప్పడం జరుగుతుంది. మేము ఆర్డర్ను బయటికి వెళ్తాం విహారయాత్రకి పోతాము. వాళ్ళు తీర్థయాత్రకు వెళ్ళిపోతారు. వీళ్ళకి ఫస్ట్ ఆవిడకి ఇచ్చిన తర్వాత మా అత్తమామలకి ఏంటి ఏం మన ఆలోచన లేదు, ఇదేంటిది ఎలా ఉన్నారు, మేమే కోటీశ్వరులు ధనవంతులు, ఈవిడెందుకు నాకు ఈ ధాన్యం ఇచ్చిందని బయటికి విసిరేస్తుంది, బయటికి పారపోసేస్తుంది. ఇక రెండో ఆవిడ ఏం చేస్తుందంటే ఆ యొక్క గుడాంలో ఉన్న ధాన్యం బస్తాల్లో కట్టేస్తుంది.